దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు గత నవంబర్ నెలంతా మనల్ని కాపాడి ఈ డిసెంబర్ మాసంలోకి రావటానికి ప్రభు సహాయం చేశాడు. ఈ సంవత్సరాంతంలోకి మనం వచ్చేసామండి. అప్పుడే ఎప్పుడు సంవత్సరము స్టార్ట్ అయిందో అప్పుడే ముగింపుకు వచ్చేసిందా అని మనం చాలా మాట్లాడుకుంటూ ఉన్నాం. కాలం చాలా వేగంగా కదిలిపోతూ ఉన్నట్లుగా కనబడతా ఉంది. అయినప్పటికీ దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆయన రెక్కల చాటును సురక్షితంగా ఉంచి మరి డిసెంబర్ నెలలో మొదటి తేదీ వరకు మనము మన కుటుంబాలు కొనసాగటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చేటువంటి దేవుడు. మరి ఈ డిసెంబర్ నెల అనగానే మన జీవితాల్లో ఒక క్రిస్మస్ ఆనందం మనకు కనబడుతూ ఉంది. క్రిస్మస్ యొక్క మరి మహోత్సవాలు ఎన్నో జరగటాన్ని మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ క్రిస్మస్ అనగా ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, వాగ్దానం నెరవేరటమే క్రిస్మస్. ఆయన మాట ఇచ్చి నెరవేర్చటమే క్రిస్మస్. మరి 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును అని ఇక్కడ వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దావీదు గారు, ఎన్నో కీర్తనలు రాసినటువంటి దావీదు గారు, ఆయన పలికినటువంటి మరి దైవోక్తి ఇది అని ఇక్కడ వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు గారు రచించిన చివరి మాటలు అని మరి వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మధుర గానము చేసిన గాయకుడైనటువంటి దావీదు ఆయన ఆత్మ ద్వారా పలుకుతూ ఉన్నారు. ఏమనంటే, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె, ఉదయకాలమే సూర్యోదయ కాంతి వస్తుంది కదా, ఆ కాంతి వలె, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె, మరి వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉంటాడు అనేటువంటి మాట రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి, యేసు ప్రభు వారి యొక్క జన్మ గురించి దావీదు గారు పలికినటువంటి మరి దేవోక్తిగా మనము దీన్ని చూడగలం. ఇక్కడే మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే క్రింది మాట వ్రాయబడి ఉంది. 4వ వచనం మొదటి నుంచి చూస్తే, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకునే ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. మాట స్థిరపరిచే దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. క్రిస్మస్ పండగ అనగానే వాగ్దానాల నెరవేర్పు. దావీదు గారికి మాట ఇచ్చాడు దేవుడు, నీవు బ్రతికినట్లుగా నీ పిల్లలు కూడా బ్రతికితే గనక మరి రాజ్య సింహాసనం మీద తప్పకుండా నీ వంశంలోంచి ఒకడు కూర్చుంటాడు అనే మాట దేవుడు ఇచ్చాడట. ఆ మాట ప్రకారంగా దావీదు వంశంలో నుండి యేసు ప్రభు వారు సింహాసనాసీనుడిగా మరి ఆయన కూడా ఆ వంశంలో నుండి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా చాలా మాటలు ఉన్నాయి, చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఇంకా నెరవేరలేదేంటి అని మీరు అనుకుంటున్నారా? ఆయన ఇచ్చిన ప్రతి మాటను తప్పక నెరవేరుస్తాడు. విశ్వాసం ఉంచండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నాయనా, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడుతూ మరి సంవత్సరపులో ఆఖరి నెల డిసెంబర్ నెలకి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, నీకు వందనాలు తండ్రి. ఈ డిసెంబర్ నెలలో మేము క్రిస్మస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. క్రిస్మస్ అనగా నాయనా ప్రభువా, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి నీ విశ్వాస్యతే ప్రభువా. అవును తండ్రి, మా యొక్క కుటుంబాల్లో, మా యొక్క జీవితాల్లో
ప్రతి వాగ్దానాలు మీరు నెరవేర్చండి అయ్యా. వాగ్దానాలు మీరు నెరవేర్చే దేవుడిగా మేము నమ్మి ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విధమైనటువంటి ఆకస్మిక ప్రమాదాలు నజరేయుడైన యేసు నామంలో బంధిస్తూ ఉన్నాను నాయన. డిసెంబర్ నెలలో ప్రతి ఒక్కరికి క్షేమకరమైన ప్రయాణాలు కలుగునుగాక. మంచి ప్రయాణాలు దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబము క్షేమంగా ఉండి మరలా నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనే కృప దయచేయమని నజరేయుడైన యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.